మీడియాతో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎన్నడో ఇచ్చింది బలహీన వర్గాలకు టికెట్లు, అదేవిధంగా మరి ప్రాతినిధ్యం స్థానిక సంస్థల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కేటాయించిందే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 12 జనరల్ సీట్లుంటే ఎస్సీ ఎస్టీ కాకుండా ఈ రాష్ట్రంలో అందులో 6 అంటే 50% బలహీన వర్గాలకు కేటాయించింది బీఆర్ఎస్ పార్టీ. అట్లే శాసనసభ ఎన్నికల్లో మీరు మోసం చేసినారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. 34 సీట్లు ఇస్తామన్నారు, పార్లమెంటుకు 2 చొప్పున. కానీ మీరు అల్టిమేట్గా ఇచ్చింది 19. ఆ 19లో కూడా ఓల్డ్ సీట్లనే 5 ఇచ్చింది. అందుకే అంటున్నాం, మీకంటే ఎక్కువ 34 సీట్లు చెప్పకుండానే బలహీన వర్గాలకు 34 సీట్లు ఇచ్చి మా చిత్తశుద్ధిని ఇదివరకే చాటుకున్నాం. మాకు నీ సర్టిఫికెట్ అవసరం లేదు, కానీ ఈ రాష్ట్రంలోని బలహీన వర్గాల ప్రజల ఆందోళన, ఈ రాష్ట్రంలోని బలహీన వర్గాల ప్రజల ఆవేదన అర్థం చేసుకున్న పార్టీగా రేపటి నుంచి మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా, జిల్లా కేంద్రాల వారీగా మొదలు భావజాల వ్యాప్తిని, అంటే బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద మా పార్టీ నాయకులు, ఇతర బీసీ సంక్షేమ సంఘాల నాయకులతో వెంటనే ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలని జాగృతం చేసే ప్రయత్నం విస్తృతం చేస్తాం. దాంతోపాటు మిగతా ఇంకా చాలా విషయాలు కూడా మేము మాట్లాడుకున్నాం. ఏ రకమైన కార్యాచరణ ఉండాలి, ప్రభుత్వం దిగిరాకపోతే మొండి వైఖరితో కనుక రిజర్వేషన్లు ఇవ్వకుండానే బీసీల గొంతు కోసి స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే ఏం చేయాలనే విషయంలో లోపల చాలా మాట్లాడుకున్నాం. అవన్నీ కూడా మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారికి నివేదించి తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉండాలో కూడా తప్పకుండా నిర్ణయించుకుంటాం. కానీ ఈ విషయాన్ని వదిలిపెట్టాం. తప్పకుండా బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని ఎండగడతాం. మీరు రాజ్యాంగ సవరణ అని మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే మోడీ గారు, రాహుల్ గాంధీ గారు ఇద్దరు కూర్చుంటే ఛాయ్ తాగే లోపల అయిపోతుంది రాజ్యాంగ సవరణ. ఇదివరకు చేయలేదా? ముల్కీ రూల్స్ని ఆనాడు సుప్రీంకోర్టు అప్హెల్డ్ చేస్తే అవును ఇది కరెక్టే అంటే ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఆనాడు ముల్కీ రూల్స్ను రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ చేయలేదా? మరి అలా బీసీలకు న్యాయం చేసే కాడ రాజ్యాంగ సవరణ చేయడానికి ఎందుకు మీకు ఇబ్బంది అవుతున్నదని మేము అడుగుతా ఉన్నాం. రేపటి నుంచి అందరినీ కూడా జాగృతం చేస్తూ మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా మొదలు ప్రెస్ మీట్లతో మొదలు పెడతాం, చిన్న చిన్న సమావేశాలతో మొదలు పెడతాం. తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుందో పెద్దలు కేసీఆర్ గారితో ఒకసారి అంతర్గతంగా చర్చించిన తర్వాత ప్రకటిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, రేపటి నుంచి మా నాయకులందరూ కూడా జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా పార్టీ మొత్తం కూడా మరి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళీ మీ అందరికి కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ. కులగణన నివేదిక చిత్తు కాగితంతో సమానమని, బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని, రాజ్యాంగాన్ని సవరించడానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి కూర్చుంటే 5 నిమిషాల పని అని, బీసీలకు అన్యాయం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తప్పుడు నివేదికలు, తప్పుడు ఏదైతే కులగణనలో ఉందో బీసీలకు అన్యాయం జరిగిందని కేటీఆర్ మాట్లాడడం అయితే జరిగింది.